సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. తమిళ హీరో జై సత్యరాజ్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను నిలేష్ కృష్ణ తెరకెక్కించారు. పలు వివాదాల నడుమ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. టీజర్ ట్రైలర్తో ఆసక్తిని పెంచిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. అంతేకాదు, చెన్నై వరదలు కూడా ఈ సినిమా పరాజయానికి కారణమయ్యాయి. దీంతో నెల రోజులు కూడా కాకముందే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 29 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఇక దీంతో నయన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పలు కారణాల సినిమా థియేటర్స్లో చూడలేకపోయామని, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు వివాదం ఏంటి? అన్నపూర్ణి సినిమాపై తలెత్తిన వివాదం ఏంటంటే, కథారీత్యా నయనతార ఈ సినిమాలో బ్రాహ్మణ అమ్మాయి పాత్రలో కనిపించారు. కానీ ఆమెకు ఇండియాలోనే బెస్ట్ చెఫ్ అవ్వాలనే కోరిక ఉంటుంది. దానికోసం చాలా కష్టాలు పడుతుంది. చెఫ్ అవ్వడం వల్ల ఆమె నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇదే వివాదానికి దారితీసింది. బ్రాహ్మణ అమ్మాయి మాంసాన్ని ముట్టుకోవటం, వండటం పట్ల పలు బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలను నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు. సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాలో మహేష్ బాబు గుంటూరు కారం ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే మహేష్ జోడికి బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేకాకుండా గురూజీ సూపర్ ఫ్యాన్స్ అభిమానులకు మరో స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ గెస్ట్ క్యారెక్టర్ కోసం మహేష్ భామ ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేని సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మురారి సినిమాలో ఆటపాటలతో, అల్లరి చేష్టలతో ఆడియన్స్ ను అలరించిన ఈ జోడీ మళ్ళీ తెరపై కనిపిస్తున్నారంటే సూపర్ ఫ్యామిలీకి, సూపర్ ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ అనే చెప్పుకోవాలి. గుంటూరు గారం సోనాలి తెరపై కాసేపు కనిపించుతుందంట. కానీ ఆమె కనిపించే 20 నిమిషాలు కూడా మహేష్ బాబుతో మాత్రమే ఉండేలా, ఆడియన్స్కి ఆసక్తికరంగా అలరించేలా త్రివిక్రమ్ ప్లాన్ చేశాడని సమాచారం. ఇది నిజమే అయితే మురారి జోడీతో అభిమానులు మురిపించినట్లే. ఇక దాదాపు 200 కోట్ల బడ్జెట్తో హారిక హాసిని క్రియేషన్స్ పై చిన్నబాబు, సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రసాద్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి సక్సెస్ఫుల్గా అందుకుంది. అయితే లేటెస్ట్గా ఈ సినిమా నుంచి సోల్ఫుల్ ఎమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. వినరా ఈ పగలు వైరం మధ్యన త్యాగం రా, వినరా రగిలే మంటల మధ్యన మచ్చేరా, వినరా మరియే గారలం మధ్యన జీవం రా అంటూ ఈ పాట సాగుతోంది. అయితే ఈ పాటకు కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అందరినీ కట్టిపడేస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించగా సచిన్ బస్రూర్ ప్రాణం పెట్టి పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీంతో ఈ 2 పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ పాట భావోద్వేగాలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన వెంకీ సినిమాను మళ్లీ విడుదల చేయడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ట్రెండ్ చూస్తుంటే దానికి భిన్నంగా కనిపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన తొలి రోజే 6500 టికెట్లు అమ్ముడుపోవడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. ఇది బుక్ మై షో యాప్లో అధికారికంగా చూపిస్తున్న డిజిటే. అలా అని తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో అమ్మకాలు జరగటం లేదు. కేవలం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచి ఇంత పెద్ద ఫిగర్ నమోదు అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. రవితేజ కెరీర్లో వెంకీ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గంటలకు పైగా సాగే సుదీర్ఘమైన 10 ఎపిసోడ్ థియేటర్లో ఓ రేంజ్లో పీలేది. అయితే బ్రహ్మానందం, ఏవిఎస్ భరత్ పాటు హీరో ఫ్రెండ్స్ బృందం చేసే కామెడీ మామూలుగా నవ్వించలేదు.
ఇక ఇప్పటికీ ఎన్నో మీమ్స్ వీటిని ఆధారంగా చేసుకుని వస్తుంటాయి. ఇందులో బ్రహ్మ ఎక్స్ ప్రమోషన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ పెరగటంలోనూ ఇది దోహదపడుతుంది. హీరోయిన్ స్నేహ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అశుతోష్ రాణా వీలిని చక్కని హాసం, ఇలా ఎన్నో అంశాలు విజయానికి దోహదపడుతుంది. ఈ నెల 30న వెంకీని రిలీజ్ చేస్తుండగా మరుసటి రోజు 31న రజనీకాంత్ శివాజీ రాబోతోంది. దీనికి వెంకీ స్పందనలో సగం కూడా లేకపోవడం ఇరువురు ఫ్యాన్స్ కి ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావుతో డిసెంబర్ హిట్ అందుకోగా ఇప్పుడు ఈగల్తో సంక్రాంతి రేసులు నిలిచాడు. రష్మిక మందాన ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. తన బాయ్ ఫ్రెండ్ ఇతనే అంటూ సోషల్ మీడియా వేదికగా వీడియోను పంచుకుంది. ఇక యాన్యువల్ కంప్లీట్ కాగానే మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి తన సినిమాలో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ వివరాలు బయటపెట్టింది రష్మిక. రష్మికకు బాయ్ ఫ్రెండా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇది సినిమాలోనే భాగంగానే రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కుతుండగా ఇందులో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా ఓ హీరో నటించనున్నారు. ఆ హీరో ఎవరో కాదు, దసరా సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించిన దీక్షిత్ శెట్టి. అయితే ఈ కుర్ర హీరో దసరాలో నటించి అమ్మాయిలకు తెగ నచ్చేశాడు. ఇక ఇప్పుడు ఈ హీరో రష్మిక బాయ్ ఫ్రెండ్ గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటించనున్నారు. రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ కు తగిన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ అతనే అంటూ మేకర్ సోషల్ మీడియాతో తెలిపారు. అయితే ప్రస్తుతం రష్మిక బాయ్ ఫ్రెండ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందాల రాక్షసి, చీలాసవ్ వంటి మూవీస్ తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికకు 24వ చిత్రం కాగా గీత ఆర్ట్స్ 51వ చిత్రంగా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైనర్ పతాకాలపై విద్యా కొప్పినేని, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ హెసమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా రూపొందుకుంటున్న చిత్రం తాండేల్. ఈ చిత్రంలో చైతు సరసన నటిస్తోంది సాయి పల్లవి. ఇప్పటి వరకు తెలంగాణ గుడిసు పిల్లగా అందరినీ అలరించిన సాయి పల్లవి ఈసారి శ్రీకాకుళం యాసలో పక్కా విలేజ్ గర్ల్ గా నటించనుంది. అయితే లవ్ స్టోరీ తర్వాత చైతు సాయి పల్లవి కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తాండేల్ మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ పోస్టర్ లో చైతు మాస్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి తాజాగా అప్డేట్ ను బయటకు వచ్చింది. లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ అంటూ తాండేల్ మూవీ మొదలు పెట్టేసిందని చైతు టీం మహాసముద్రాల మధ్యలో ఆడ్రినాలిన్ పంపింగ్ షెడ్యూల్స్ ని ప్రారంభించినట్లు జేఎన్యూ స్టీల్ తో అప్డేట్ ఇచ్చారు. ఇక ఈ నడి సముద్రంలో చేసే సాహసాలు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా డైరెక్టర్ చందు ప్లాన్ చేసినట్టు సమాచారం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చందు మొండేటి తాండేల్ టైటిల్ వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. తాండేల్ అంటే గుజరాతీలో బోట్ ఆపరేటర్ అని చెప్పేశాడు. అయితే ఈ తాండేల్ అనే పదాన్ని గతంలో గుజరాత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని కుగ్రామంలో ఎక్కువగా ఈ పదాన్ని పలికేవారని తెలిపారు. అలాగే తాండేల్ అంటే నాయకుడు, కెప్టెన్ ఆట. ఎలాంటి భయం బెరుకు లేకుండా అలాంటి యోధుడినే తాండేల్ అంటారని తెలుస్తోంది. అంతేకాకుండా మరికొన్ని అర్థాలు ఉంటాయని చెప్పారు. శక్తివంతమైన, ఆకర్షణీయమైన, ఏకాగ్రత అని అర్థం. మరి తాండేల్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.